హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏముంది మేడం, నట్టి సముద్రంలో నన్ను నిల్చోపెట్టినట్టు ఉంది. ఇటు మా అమ్మ నాన్నలేక, ఇటు నా భార్యను ఏం చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. భార్యకు సపోర్ట్ చేద్దామంటే భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నావని అమ్మ అంటుంది. పోనీ అమ్మ మాట విందామంటే ఎప్పుడు అమ్మ వెంటనే తిరుగుతావని భార్య అంటుంది. ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు మేడం. మీరే ఏదో ఒకటి చెప్తారని మీ దాకా వచ్చాను అనుకుంటూ తను చెప్పగానే ఇక వెంటనే ఆనంద భైరవి ఆ అమ్మాయిని అడుగుతుంది. ఏంటమ్మా, ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదా? అవును మేడం, ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఆ ఇంట్లో నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు. మాకు ప్రైవసీ కావాలి అనుకుంటూ తను చెప్పగానే, ఏంటమ్మా అలా అంటున్నావేంటి? నీకు అన్నయ్యలు ఉన్నారా? ఎందుకు మేడం, మా అన్నయ్యల కోసం మీకెందుకు? లేదమ్మా, ఉన్నారా అని అడుగుతున్నాను. ఉన్నారు మేడం. అయితే మీ అన్నయ్య వాళ్ళ భార్య కూడా మీ అమ్మ నాన్నలు వద్దంటే నువ్వు ఎలా అనుకుంటావు? ఏంటి మేడం, మా అమ్మ నాన్నలు వద్దని వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఉంటారా? అలా ఉండడానికి వీల్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా మీ అమ్మ నాన్నలనే అనుకొని ఈ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు కదా, మీ అమ్మ నాన్నలాగానే అనుకొని ఉండొచ్చు కదా అనుకుంటూ చెప్పగానే ఆ అమ్మాయి సైలెంట్ అవుతుంది. లేదు మేడం, నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు. ఆ ఉమ్మడి కుటుంబంలో నేను అస్సలు ఉండలేను అనుకుంటూ చెప్పగానే ఇక ఆనంద భైరవి కూడా సైలెంట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేడం, నేను ఆ ఇంట్లో ఉండొద్దని కోర్టు దాకా కూడా వెళ్తాను మేడం. అంతే మేడం అనుకుంటూ తను వెళ్తుంది. సరే, కోర్టు దాకా వెళ్ళినా వీళ్ళకే న్యాయం చేస్తుంది అనుకుంటూ ఆనంద భైరవి కూడా చెప్తుంది. మేడం, రేపు నేను కోర్టుకి వెళ్తున్నాను, మీరు కూడా రావాలి అనుకుంటూ ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద భైరవి ఇక లోపలికి వస్తుంది. ఇక లోపలికి వచ్చి దేవుడి కాడ మొక్కుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి దేవుడా, నాకు ఈ పరిస్థితి, ఇంకా మా అక్క బ్రతకడానికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ రోజుల్లో మా అక్కను బ్రతికించుకోవాలి అనుకుంటూ ఆనంద ఏడుస్తూ ఉంటుంది. ఏంటి దేవుడా, నువ్వే మా అక్కను ఏం చేసైనా మా అక్కను బ్రతికించాలి. ఇంకా నెల రోజులు మాత్రమే మా అక్క నాతో ఉంటుంది అనుకుంటూ ఆనంద ఏడ్చుకుంటూ ఉండగానే అప్పుడే లీలావతి వస్తుంది. ఆనంద, ఏంటనంద, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, దేవుణ్ణి మొక్కుతున్నాను అనుకుంటూ ఇక ఆనంద దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి కూడా దేవుణ్ణి మొక్కుతున్న టైంలో తనకు కళ్ళు కూడా తిరుగుతాయి. ఇక కళ్ళు తిరిగి ఇక కింద పడుతున్న టైంలో అప్పుడే ఆనంద పట్టుకుంటుంది. అక్క, అక్క, ఏమైందక్క? ఏం లేదానంద, కళ్ళు తిరిగినట్టు అయినాయి అంతే. అక్క, మనం హాస్పిటల్కి వెళ్ళాం పదా అనుకుంటూ ఇక ఆనంద లీలావతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. ఇక హాస్పిటల్ తీసుకుపోయాక చెకప్ కూడా చేయగానే ఇక వెంటనే డాక్టర్ చెప్పిన మాటలకు ఆనంద ఒకటేసారిగా కుప్ప కూలిపోయి కింద కూర్చొని ఉంటుంది. డాక్టర్ ఏం చెప్పారంటే, ఆనంద గారు, మీ అక్క బ్రతకడానికి ఇన్ని రోజులు, నెల రోజులు టైం ఉందని మీకు చెప్పాను కదా. కానీ ఏంటి డాక్టర్ గారు, మీరు ఏమంటున్నారు? కానీ మీ అక్క బ్రతకడానికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ వ్యాధి చాలా క్రిటికల్గా ఉంది. తను ఏ క్షణంలో ఎటు అసలు ఉంటుందో లేదో కూడా తెలీదు. ఈ 15 రోజులు మాత్రమే తనకు టైం ఉంది అనుకుంటూ చెప్పగానే ఇక ఆనంద మాత్రం చాలా ఏడ్చుకుంటూ అక్కడనే కూర్చొని ఉంటుంది. డాక్టర్, మీరు ఏదైనా చేసి మా అక్కను బ్రతికించండి డాక్టర్ అనుకుంటూ ఆనంద కాళ్ళు పట్టుకుంది డాక్టర్కి. ఆనంద గారు, మీ అక్కను బ్రతికించాలంటే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా, అది ఎవ్వరూ చేయలేని వ్యాధి. సారీ మేడం అనుకుంటూ ఇక డాక్టర్ వెళ్ళిపోతూ ఉండగా ఆనంద మాత్రం అలానే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి కూడా వస్తుంది. ఆనంద, ఆనంద, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్క. ఆనంద, నా దగ్గర ఏమైనా దాచుతున్నావా? అక్క, ఏమి లేదక్క. మరి ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు ఏడుస్తాను? కళ్ళల్లో ఏదో పడింది, తుడుచుకుంటున్నాను, అందుకే కంట్లో నుంచి వాటర్ వస్తున్నాయక్క, అంతే, ఏం లేదక్క. నీ దగ్గర నేనేమో దాచుతానక్క అనుకుంటూ ఆనంద కవర్ చేస్తూ ఉంటుంది. ఆనంద, డాక్టర్ ఏం చెప్పారు? అక్క, ఏం లేదక్క, నార్మల్గానే ఉందని చెప్పారు. మరి నాకు కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి ఆనంద? నాకు ఏదన్నా వ్యాధి ఉందా అని అడిగేసరికి ఆనంద మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఏంటనందా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి? నాకు ఏదన్నా వ్యాధి ఉందా? లేదక్క,
ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటక్క? నీకెందుకు వ్యాధి వస్తుంది? నువ్వు నార్మల్గానే బాగానే ఉన్నావక్క అనుకుంటూ ఆనంద చెప్పి ఇక ఏడ్చుకుంటూ ఇక ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళిపోయాక శరణ్య చాలా సంతోషంగా ఉంటుంది. అసలు శరణ్య ఎందుకు సంతోషంగా ఉందంటే ఇక అప్పుడే ఆనంద లీలావతి కూడా వస్తుంది. ఇక గుడ్ న్యూస్ ఎలాగైనా అత్తయ్య వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటమ్మా? ఏంటా గుడ్ న్యూస్? ఏంటత్తయ్య అలా డల్గా ఉన్నారేంటి? ఏం లేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఆ స్మెల్ పడలేక హెడేక్గా ఉంది అనుకుంటూ ఇక ఆనంద చెప్తుంది. అత్తయ్య మీరిప్పుడు నేను ఒక గుడ్ న్యూస్ చెప్తే మీరు ఎగిరి గంతేస్తారు అత్తయ్య. ఏంటమ్మా? ఏంటా గుడ్ న్యూస్? ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అత్తయ్య అనుకుంటూ శరణ్య చెప్పగానే, ఏంటమ్మా నువ్వు ప్రెగ్నెంటా అనుకుంటూ లీలావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆనందం మాత్రం అలానే సైలెంట్గా నిల్చొని ఉంటుంది. ఏంటత్తయ్య నేను ప్రెగ్నెంట్ అంటే మీరు ఎంతో సంతోషపడతారు అనుకున్నాను. ఏంటి అలా సైలెంట్గా ఉన్నారేంటి? ఏం లేదమ్మా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా హెడేక్గా ఉందమ్మా, నాకు కాఫీ పెట్టుకొని తీసుకురా శరణ్య అనుకుంటూ ఇక వెంటనే ఆనంద శరణ్యకు చెప్పగానే ఇక వెంటనే శరణ్య కూడా కాఫీ ఇచ్చేసి, అత్తయ్య నేను వెంటనే లహరికి కూడా చెప్పేస్తాను, నేను ప్రెగ్నెంట్ అని లహరికి లైవ్లో నిల్చొని చెప్పేస్తాను అనుకుంటూ ఇక శరణ్య లహరి దగ్గరికి వెళ్తుంది. మరోవైపేమో లహరి ఇంటికి వెళ్తూ ఇక అప్పుడే తన అత్తయ్య గారు కూడా చూస్తుంది. ఏంటే ఉత్తి చేతుల్లో వచ్చావేంటి? ఏవి ఆస్తి పేపర్లు ఏవి? బంగారం ఏది అని అడిగేసరికి, అత్తయ్య ఏంటత్తయ్య నన్ను ఇంతగానం టార్చర్ చేస్తున్నారు, నా కడుపులో బేబీ ఉందని తెలిసాక కూడా నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు? అత్తయ్య నాకు చాలా దాహంగా ఉంది అత్తయ్య, కనీసం మంచినీళ్ళు అవన్నా ఇవ్వండి అనుకుంటూ లహరి ఏడ్చుకుంటూ ఉంటుంది. మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు, నువ్వు నీ ఆస్తి పేపర్లు తెచ్చేవరికి ఈ ఇంట్లో కూడా అడుగుకుట్ట పెట్టడానికి వీలేదు, బయటనే కూర్చోవే అనుకుంటూ తను చెప్పగానే ఇక లహరి కూడా చాలా డల్గా కూర్చొని ఇక స్టెప్స్ మీద కూర్చొని ఉంటుంది. ఇక వెంటనే అప్పుడే శరణ్య కూడా వస్తుంది. ఈ విషయం ఎలాగైనా లహరికి చెప్పాలి, లహరికి చెప్తే చాలా చాలా సంతోషపడుతుంది అనుకుంటూ శరణ్య చాలా సంతోషంగా వస్తుంది. ఇక వెంటనే లహరి మాత్రం చాలా ఆలోచిస్తూ బాధపడుతూ స్టెప్స్ మీద కూర్చొని ఉండగా అప్పుడే శరణ్య కూడా వస్తుంది. ఇక పైనుంచి వాళ్ళ అత్తయ్య నిల్చొని, ఈరోజు ఇది ఎలాగైనా సావాలి, ఇది చేస్తే నా కొడుకుకి ఇంకో పెళ్లి చేస్తాను, కట్నం పైసలు కూడా వస్తాయి అనుకుంటూ తన ఆశ పడుతుంది. ఈరోజు ఎలాగైనా చావాలి, ఇది చేస్తేనైనా నా ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ అయిపోతాయి అనుకుంటూ ఇక వెంటనే పైన ఉన్న పూల కొండి ఒక కర్రతో నెట్టేస్తుంది. ఇక కింద మాత్రం లహరి ఉంటుంది. ఈ పూల కిండి కింద పడేస్తే అది ఆటోమేటిక్గా చచ్చిపోతుంది అనుకుంటూ ఇక వెంటనే తను పూల కుండి నెట్టేస్తుంది. ఇక కింద పడే టైంలో అప్పుడే శరణ్య లహరి చేపట్టుకొని గుంజుతుంది. లహరి ఇడ ఏం చేస్తున్నావు? అయినా ఇక్కడెందుకు కూర్చున్నావమ్మా అనుకుంటూ శరణ్య అడిగేసరికి, అయ్యో వదినేంటి ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు వదినను లోపలికి పిలవాలా? పిలిస్తే ఆ రాక్షసి ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ లహరి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. లహరి ఏమైంది లహరి, నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావేంటి? చచా ఏం లేదు వదిన, నార్మల్గానే కూర్చున్నాను. ఏంటి వదిన ఇలా వచ్చావేంటి? లహరి నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి, సరే పద లోపలికి వెళ్ళాక చెప్తాను అనుకుంటూ ఇక శరణ్య లహరి చేపట్టుకొని లోపలికి వెళ్తుంది. ఇక లహరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రాక్షసి వస్తే ఇప్పుడు శరణ్యకు మొత్తం తెలిసిపోతుంది కదా, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి వదిన ఏంటా గుడ్ న్యూస్ అని అడిగేసరికి, లహరి నేను ప్రెగ్నెంట్. ఏంటి వదిన నువ్వు చెప్తుంది నిజమేనా? నువ్వు ప్రెగ్నెంటా? అవును నేను ప్రెగ్నెంట్ని, నీకు చెబుదామనే ఇక్కడి దాకా వచ్చాను. నేను వచ్చే టైంలో ఆ పూలకుండి నీ మీద పడేది నేను రాకుంటే అనుకుంటూ శరణ్య కూడా చాలా బాధపడుతుంది. అయినా ఆ పూలకుండి నీ మీద ఎందుకు పడింది? పైన ఎవరున్నారు అనుకుంటూ ఇక వెంటనే శరణ్య పైకి వెళ్తుంది. ఇక పైకి వెళ్ళగానే అక్కడ తన అత్తయ్య గారు ఉండడంతో ఇక శరణ్య షాక్ అవుతుంది. ఏంటి ఇక్కడ లహరి అంతా సంతోషంగా ఏమీ లేదు, ఏదో బాధ పెడుతున్నారు వీళ్ళంతా అనుకుంటూ శరణ్య కూడా డౌట్ వస్తుంది. ఇక వెంటనే తను కిందికి కూడా వస్తుంది. కిందికి రాగానే, ఏంటి ఎందుకు వచ్చావు, నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అనుకుంటూ తను శరణ్యని అడిగేసరికి, అత్తయ్య అలా ఎందుకు అంటున్నారు అత్తయ్య, తను మా వదిన. ఏంటి వదిన అయితే ఏంటి, అత్త అయితే ఏంటి?
ఈ ఇంట్లో ఎవరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. నువ్వు నీ ఆస్తి పేపర్లు బంగారం పట్టుకొస్తేనే ఈ ఇంట్లోకి రమ్మని చెప్పాను కదా, ఇంకా ఏం మొహం పెట్టుకొని నా ఇంట్లో అడుగు పెట్టావు అనుకుంటూ లహరి అంటుంది. ఏంటి లహరి, ఈ ఇంట్లో నువ్వు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పావు కదా, ఏంటి నిన్ను అలా అంటున్నారేంటి? ఏం చెప్పాలి వదిన, ఆస్తి పేపర్లు బంగారం కావాలని రోజు రోజుకి నన్ను టార్చర్ చేస్తున్నారు. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు లహరి? నువ్వు అత్తయ్య గారితో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పావు కదా, ఇక్కడికి వస్తేనేమో నేను ఎలా చేస్తున్నారేంటి? ఈ విషయం మీ అమ్మకు చెప్పొచ్చు కదా అని చెప్పేసరికి లహరి అన్న మాటలకి శరణి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి వదిన, ఇప్పుడు అమ్మకు చెప్తే చాలా బాధపడుతుంది. నేను సంతోషంగా ఉన్నానని తను అనుకుంటుంది. ఇది నా పరిస్థితి అని చెప్తే అమ్మ మాత్రం చాలా బాధపడుతుంది. ఇక అమ్మ బాధపడుతూ నేను ఉండలేను వదిన, అందుకే కష్టమైన సుఖమైన ఈ ఇంట్లోనే ఉందామని అనుకున్నాను, అందుకే చెప్పలేదు. లహరి, నువ్వు చాలా పిచ్చి పని చేస్తున్నావు. అత్తయ్య గారికి చెప్తే ఏదొకటి చేస్తుంది కదా, నువ్వు నీ మనసులో పెట్టుకొని ఈ ఇంట్లో నిన్ను ఎంతగానం చేస్తున్నారు, ఇవన్నిటికంటే అత్తయ్య గారు చెప్తే ఏదొకటి చేస్తుంది కదా అనుకుంటూ చెప్పగానే, వదిన నా ఇంట్లో జరిగిన విషయాలు మా అమ్మకు చెప్పకు, అమ్మకు చెప్తే చాలా బాధపడుతుంది, అమ్మకు చెప్తే మాత్రం నేను చచ్చినంత ఒట్టు అనుకుంటూ ప్రమాణం తీసుకోసరికి ఇక శరణ్య కూడా అలానే బాధపడుతూ ఉంటుంది. సారీ వదిన, నా ఇంట్లోకి వచ్చాక కూడా కనీసం కాఫీ కూడా పెట్టలేకపోతున్నాను అనుకుంటూ తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. సరే లహరి, నేను ఇంటికి వెళ్తున్నాను అనుకుంటూ ఇక శరణ్య కూడా ఇంటికి వెళ్తుంది, బాధతో వెళ్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళాక శరణ్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి శరణ్య, లహరి దగ్గరికి వెళ్ళవా? లహరి చాలా సంతోషపడుతుంది అనుకుంటూ లీలావతి చెప్తుంది. వెళ్ళనతయ్య, లహరి కూడా చాలా సంతోషపడింది. అమ్మ శరణ్య, ఇప్పుడు నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అంతేకాదు, ఇప్పుడు నేను ఒకటేసారి ఇద్దరి వారసుని ఎత్తుకుంటాను, ఇక వాళ్ళిద్దరిని ఎత్తుకున్నాక నేను చచ్చిపోతాను అనుకుంటూ లీలావతి చెప్పగానే అప్పుడే ఆనందభైరవి, అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క, ఇప్పుడే చచ్చిపోతా అని ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అనుకుంటూ ఇక ఆనంద అనేసరికి, ఏంటానంద, ఏదో ఊరికే అన్నాను, అన్నంత మాత్రాన నిజంగా చచ్చిపోతానా? నేను నా మనవరాల్ని ఎత్తుకోదా, ఎత్తుకున్నాక నేను హారమ్స్గా చచ్చిపోతానని అంటున్నాను, అందులో ఏముంది అనుకుంటూ లీలావతి చెప్తుంది. అక్క ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు అనుకుంటూ ఆనంద అనుకుంటూ ఇక వెంటనే దేవుడి గది రూమ్లోకి వెళ్తుంది. ఇక వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంద. ఇక అప్పుడే శరణ్య కూడా డౌట్ వస్తుంది. ఏంటి అత్తయ్య చాలా బాధపడుతుంది ఏంటి అనుకుంటూ ఇక ఆనంద కోసం శరణ్య వెళ్తుంది. ఇక వెళ్ళగానే ఇక అప్పుడే ఆనంద దేవునితో అంటుంది కదా, ఏంటి దేవుడా, మా అక్కను బ్రతికించంటే ఇంకా 15 రోజులే గడువు ఇచ్చావు, ఏంటి దేవుడా మా అక్క ఏం పాపం చేసింది అనుకుంటూ దేవునితో మాట్లాడిన మాటలన్నీ ఇక శరణ్య కూడా వింటుంది. ఒకటేసారిగా శరణ్య షాక్ అవుతుంది. అంటే లీలావతి అత్తయ్య ఇంకా 15 రోజులే బ్రతుకుతుందా, అసలు అత్తయ్యకి ఏమైంది అనుకుంటూ ఇప్పుడు ఆనందను అడుగుతుందా, ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నీ పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.